హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శర్వాణి. ఇవాళ నేను మీకు అహంకారానికి మరియు నమ్మకమైన ఆరాధనకు మధ్య వ్యత్యాసాన్ని వివరించే ఒక మంచి కథను చెప్పబోతున్నాను. ఒకనాడు బృందావనం అనే గ్రామం ఉండేది. అక్కడి ప్రజలు ప్రతి ఏడాది ఇంద్రునికి పూజ చేసేవారు. ఎందుకంటే అలా పూజ చేయడం వలన వాళ్ళ పంటలు బాగా పండుతాయని వాళ్ళ నమ్మకం. ఇలా కొనసాగుతుండగా ఒకరోజు బాలుడైన శ్రీకృష్ణుడు వాళ్ళతో ఇలా అన్నారు: ప్రియమైన ప్రజల్లారా, మన పశువులకు మరియు మన పొలాలకు గోవర్ధన పర్వతం ద్వారా లాభం ఉంది మరియు ఆహారాన్ని నీరుని అందిస్తుంది. అలాగే ఆ పర్వతం ప్రధాన కారణం కాబట్టి మనం కూడా గోవర్ధన పర్వతాన్ని పూజించాలి. తద్వారా అది సరైన ఫలితంగా ఉంటుంది. కాబట్టి ఇంద్రుని పూజ కంటే గోవర్ధన పర్వతానికి పూజ చేయడం మన ధర్మం అని అన్నారు. శ్రీకృష్ణ మాటల ద్వారా ప్రజలు కూడా గోవర్ధన పర్వతాన్ని పూజించడం ప్రారంభించారు. కొంతకాలం తర్వాత ఈ పరిస్థితి ద్వారా దేవేంద్రుడు అనుకున్నాడు, ఇలా జరిగితే అతని భక్తులు తనని మర్చిపోతారు. కాబట్టి నా భక్తుల్ని తిరిగి పొందడానికి నేను ఏదో ఒకటి చేయాలనుకొని అతను ఈ చర్యని ప్రారంభించారు. గ్రామంలో సాధారణ సమయం కంటే ఎక్కువ వర్షం పడటం ప్రారంభించింది మరియు గ్రామ ప్రజలకు ఇబ్బంది కలిగించింది. దీన్ని చూసి ప్రజలు ఇంద్రుడికి పూజలు ఆపటం వల్లనే ఇలా జరుగుతుంది, ఇప్పుడు మనం ఏం చేయాలి మరియు దీని గురించి అడగటానికి శ్రీకృష్ణుడి వైపుకు వెళ్లారు. మీ మాటలు విన్నాం, మేము ఇంద్రుడికి పూజ చేయడం ఆపి గోవర్ధన పర్వతానికి పూజలు చేస్తున్నాం. ఇప్పుడు ఇంద్రుడికి కోపం వచ్చి ఈ చర్యని మొదలు పెట్టారు అని అన్నారు. బృందావనం మునిగిపోయే పరిస్థితికి వచ్చింది. భయంతో శ్రీకృష్ణ వద్దకు వచ్చిన ప్రజలు ఇలా అన్నారు: గోపాల, మీ మాటల వల్ల ఇంద్రుడికి కోపం వచ్చింది, దయచేసి మమ్మల్ని రక్షించు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు శాంతంగా, భయపడవద్దు ప్రజల్లారా, నేను గోవర్ధన పర్వతాన్ని మీకు నీరెలా చేస్తాను, మీరు సురక్షితులుగా ఉంటారు. అలా శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలుతో ఎత్తి అందరికీ కూడా ఆశ్రయం ఇచ్చారు. ఇంద్రుడు ఆ పరిస్థితిని చూచి 7 రోజుల పాటు మరింత భయపడే పరిస్థితిగా మార్చారు. ఇలా 7 రోజుల తర్వాత ఆ చిన్న పిల్లవాడు సాధారణ పిల్లవాడు కాదని అతను విష్ణువు యొక్క అవతారం అని గ్రహించారు. తన తప్పు తెలుసుకున్న దేవేంద్రుడు శ్రీకృష్ణ ముందుకు వచ్చి క్షమాపణలు కోరారు. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన బాధ్యతల్ని మనం అర్థం చేసుకొని సహనం, వినయంతో ముందుకు పోతే ఎలాంటి సంక్షోభాలైనా జయించవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.